ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బిజీగా ఉంటుంది కదా. మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడే నా వీడియోని ఓపెన్ చేసి కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. ఇదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ నా డే అయితే మాత్రం ఫస్ట్ టీతోనే అయితే మాత్రం స్టార్ట్ అవుతుందండి. సో నేనైతే మాత్రం ఇక్కడ నాకైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదైతే మాత్రం ఈ వ్లాగ్ అయితే మాత్రము ఈరోజు డైలీ రొటీన్ అండి. బట్ డైలీ నాది ఒకేలాగా అయితే మాత్రం రొటీన్ అయితే మాత్రం ఉండదు. ఈరోజు హరికి ఆఫీస్ లేదు, పాపకు కూడా స్కూల్ లేదు. సో ఇది ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది మార్నింగ్ టు ఎండ్ వరకు అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. నేనైతే అక్కడ స్టవ్ పైన అయితే మాత్రం టీ అయితే పెట్టేశాను. ఇక్కడ హాల్లో అయితే మాత్రం చాలా చిందరవందరగా ఉందండి. నా కూతురికి ఎన్నిసార్లు చెప్పిన బ్యాగ్స్ తీసుకొని, స్కూల్ బ్యాగ్స్ కానీ ట్యూషన్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాక కబోర్డ్లో అయితే పెట్టమని చెప్తానండి. సో తనని తిట్టిన రోజైతే మాత్రము తనైతే మాత్రం బుద్ధిగా అన్ని లోపలైతే ఎత్తి పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ప్రకారం అండి సేమ్ ఈ సిచ్యువేషను. నిన్న ట్యూషన్ నుంచి వచ్చింది, ఎక్కడ బ్యాగులు అంటే అక్కడ బ్యాగ్ అయితే ఇస్తారు, అక్కడ వారేస్తుండదు. దాన్ని ఎత్తి పెట్టను కూడా లేదు. లంచ్ బాక్స్ చూడండి, లంచ్ బాక్స్ నేను ప్రతిరోజు చెప్తా, స్కూల్ నుంచి వచ్చాక ఫస్ట్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి కిచెన్లో పెట్టమని చెప్పి. అది కూడా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తనైతే మాత్రం అస్సలు కేర్ కూడా ఉండదు. చిన్నపిల్లలు కదా, ఇంకేం చేస్తా, ఏం చేయలేం కదా. సో ఇప్పుడు అవన్నీ నాకు నిన్నైతే నైట్ సర్దే ఓపిక లేదు. సో అందుకే ఇప్పుడు అవన్నీ ఎత్తి పెడుతున్నానండి. సో అవన్నీ సర్దే లోపలైతే మాత్రం నా టీ కూడా ఇక్కడైతే మాత్రం రెడీ అయిపోయింది. సో ఫస్ట్గా నేనైతే మాత్రము నా టీ తీసుకొని అయితే ఫస్ట్గా నాకంటూ ఒక 5 minutes అయితే మార్నింగ్ నేనైతే మాత్రం నా టీతో అయితే స్పెండ్ చేస్తానండి. నార్మల్గా అయితే వీలుంటే మొబైల్ చూస్తా, బట్ మొబైల్ అయితే ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చూస్తాను. అలాగా బయట కూర్చొని ఒక 5 minutes అయితే ప్రశాంతంగా టీ అయితే తాగేశాను. బట్ టీ తాగాక మాత్రం ఆ గ్లాస్ని అయితే ఏం చేస్తానో తెలుసా, మంచిగా అయితే మాత్రం కళ్ళకైతే మాత్రం మసాజ్ చేసుకుంటానండి. ఎంత బాగుంటుందంటే వెచ్చగా కళ్ళకి అలా మసాజ్ చేస్తూ ఉంటే మంచి రిలీఫ్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే చూడండి. సో ఇంకైతే మాత్రం ఇక్కడ నేనైతే మాత్రము వీళ్ళకి పాపకైతే మాత్రం పాలైతే కాంచేస్తున్నానండి. అలాగే హరి కాఫీ కూడా రెడీ చేసేస్తున్నా. ఇంకా వాళ్ళిద్దరైతే నిద్ర లేవలేదు. ఇక్కడైతే మాత్రం పాలైతే కాగిపోయింది. అంతలోపు తను కూడా నిద్ర అయితే లేచేసాడు. ఇక్కడైతే మాత్రం తనకైతే మాత్రం టీ అయితే కాఫీ అయితే మాత్రం ఇచ్చేస్తున్నానండి. సో మేము ఉన్నది ఇంట్లో ముగ్గురికి 3 వెరైటీలు అండి. ఒక్కరికి తించినట్టు ఒక్కరికి అసలు ఏ మాత్రం పొంత ఇదే ఉండదు. ఒక టైంలో కూడా అస్సలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినట్టుగా ఉంటుంది. సో నా మార్నింగే నా టీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు తను లేచాడు కదా, తనకైతే కాఫీ ఇస్తున్నా. ఇంకా నా కూతురు ఎంతకు లేస్తుందో కూడా అస్సలు తెలియదు. నేను లేపితే కానీ అస్సలు లేవదండి. అసలు మనం లేపంగా అస్సలు ఇంకా హాలిడే అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టైం అనేది 10:45 అవుతుంది. మేము లేచిందే లేటు. సో ఇంకా తనైతే మాత్రం నిద్ర లేవలే. ఫస్ట్ తనకైతే నేను కాఫీ అయితే ఇచ్చేసి అయితే మాత్రం ఇంకా చాలా పనులు అయితే ఉంది. ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ అయితే ఉండిపోయాయి. తనకైతే కాఫీ ఇచ్చేసి నేనైతే మాత్రము మా బట్టలు అయితే వాషింగ్కి అయితే వేయాలండి. నేనైతే డైలీ బట్టలు అయితే వాషింగ్కి అయితే వేయను, ఎందుకంటే మేము ఉన్నది 3 members కాబట్టి పెద్దగా బట్టలు ఏమీ ఉండదు. వీక్లీకి అయితే 2 or 3 times వేస్తే సరిపోతుందండి. బట్ లాస్ట్ 5 to 6 days నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది, అంతగా ఏం బాగాలేదు. సో అందుకే బట్టలు అయితే వేయలేదు. అందుకే ఈరోజు అయితే మాత్రం నేనైతే మాత్రం ఇక్కడ బట్టలు అయితే మాత్రము మిషన్కి అయితే వేసేస్తున్నాను. ఇంకా పాపనైతే లేపకపోతే 12 వరకు కూడా అలాగే నిద్రపోతుంది. సో మరి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? నైట్ అంతా మేల్కొని ఉండి నిద్రపోమన్నాగా నిద్రపోదు. ఇప్పుడు 11 అయినాక నిద్ర లేదు. సమయం నేను లేపుతున్నాను కదా, అందుకే కావాలనేసి లేయట్లేదండి. సమయం టైం 11 అవుతుంది. సమయం ఏం మమ్మీ తనైతే మాత్రం లేపేసి అయితే వచ్చాను. బట్ తను ఇంకా నిద్ర అయితే లేయలేదు. బట్ లేస్తుంది, టైం తీసుకుంటుంది. సో ఇంతలేపు నేనైతే మాత్రం ఫస్ట్ రైస్ అయితే వాష్ చేసేస్తున్నానండి. అన్నానికి ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఇంకా రైస్ చేసేద్దాం అనేసి. ఈ షింక్లో కూడా పాత్రలు అలాగే ఉంది. నైట్ అయితే మాత్రం వాష్ చేయలేదు, కొంచెం హెడేక్గా ఉంది, అలాగే పడుకొని అయితే ఉండిపోయాను. సో ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టేసి షింక్లో పని అయితే చూసేద్దాం. అందుకే ఈ రైస్ మాత్రము మధ్యాహ్నానికి నైట్కి కలిపి అయితే రైస్ అయితే వండేస్తున్నానండి. వాళ్ళైతే మాత్రం ఈవినింగ్కి బయట వెళ్ళే పని ఉంది. సో అందుకే ఇప్పుడు ఆఫ్టర్నూనే చేసేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇక్కడైతే మాత్రం రైస్ అయితే నేను వాష్ అయితే చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రైస్ వాష్ చేసిన తర్వాత అయితే నిన్న కడిగాను కదా, పాత్రలన్నీ అలాగే ఉండిపోయాయి.
ఇప్పుడు ఆ పాత్రలన్నీ కూడా ఒక్కడైతే మాత్రం అరేంజ్ చేసేసేవాళ్ళండి. సో నాకైతే ఇక్కడ ఒకటి గుర్తొస్తుందండి. అంటూ ఉంటారు కదా కొంతమంది, అంటే ఆడవాళ్ళకి ఇంట్లో ఏం పని ఉంటుంది, ఇంట్లో ఖాళీగానే కదా ఉంటారు, అంటే చేస్తే మాత్రం ఆడవాళ్ళకైతే మాత్రం ఓపిక ఉండాలి, కానీ చాలా అంటే చాలా పనులు ఉంటాయండి. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. కావాల్సిందల్లా ఏంటంటే ఓపిక మాత్రమేనండి. బట్ నిజం చెప్పాలంటే మాత్రం నాకైతే నిజంగా అంత ఓపిక అయితే మాత్రం ఉండదండి. నేనైతే మాత్రము అంటే అప్పటికప్పుడే చేసేసుకోవాలి పనులు అనేది మాత్రం ఉండదు. టైం బట్టి నేను టైం ప్రకారం అనేది టైంని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటానండి. కంపల్సరీగా ఈ టైంకి ఈ పనే చేయాలి, ఆ పనే చేయాలి అయితే మాత్రమే అయితే లేదు. నిన్న మధ్యాహ్నం పాత్రలు అయితే తోమాను, బట్ నిన్న నైట్ ఎత్తి పెడదాం అనుకున్నా, బట్ టైం అస్సలు కుదరలేదు. సో అందుకే ఇప్పుడైతే మాత్రం ఆ పాత్రలు అయితే అట్లా అలాగే ఆ పాత్రలంతా ఇప్పుడైతే మాత్రం ఎత్తి పెడుతూ ఉన్నానండి. ఇంకా షింక్లో పాత్రలు వాష్ చేయాలనుకున్న అది కూడా కుదరలేదు. సరేలే ఏముందిలే మార్నింగ్ వాష్ చేసుకుంటే ఏమైపోతుందని, బట్ అంటూ ఉంటారు ఎప్పటి పాత్రలు అప్పుడే క్లీన్ చేసేసుకోవాలి అనేసి. బట్ నాకైతే పెద్దగా పాత్రలు ఏం పడదండి. ఎందుకంటే నేను పాప స్కూల్కి వెళ్ళింది అనుకోండి, మార్నింగే అన్ని వంటలు అయిపోతుంది. హరి ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, మార్నింగ్ అన్నీ చేసేస్తాను. ఒక 10 o'clock కల్లా పాత్రలన్నీ క్లీన్ చేసేస్తాను. మళ్ళీ ఈవినింగ్ వరకు నేను ఒక్కటే ఉంటానండి, 4 o'clock వరకు. సో పెద్దగా అంటే ఒక ప్లేట్, నేను తిన్న ప్లేట్ మాత్రమే ఉంటుంది. ఇంకా పాప వచ్చాక తను తిని ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది. ఒక 2 plates అయితే ఉంటుంది. ఇంకా నైట్ మేము డిన్నర్ చేసినా కూడా అన్ని ప్లేట్స్ అయితే రావు. సో అందుకే నేనేం చేస్తానంటే మ్యాక్సిమం డేకి 2 times మాత్రమే వాష్ చేస్తాను. మార్నింగ్ ఒక టైం వాష్ చేస్తాను, కుదిరితే ఈవినింగ్ అయితే వాష్ చేస్తానండి. నైట్ టైం ఎక్కువ ఉందంటే వాష్ చేసి పడుకుంటాను, తక్కువ ఉంటే అలాగే వదిలేస్తాను. అంటే పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి మ్యాక్సిమం డేకి 2 times మాత్రమే వాష్ చేస్తాను. కొంతమంది అప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది అనుకోండి. అంటే ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నప్పుడు కంపల్సరీ తిన్నది తిన్నట్టుగానే వాష్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మళ్ళీ ఒకేసారిగా అన్నీ క్లీన్ చేయడం అంటే మాత్రం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. కొన్నిగా ఉన్నప్పుడైతే ఒకేసారి కడిగేసుకుంటే పోతుంది కదా అని అయిపోతుంది. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేనండి. ఎక్కువ పాత్రలు ఉంటే మాత్రం నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా డేకి 2 times అయితే మాత్రము వాష్ చేసుకుంటూ ఉంటాను. బట్ నిన్న నైట్ వాష్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు మార్నింగ్ నేనైతే మాత్రం రైస్ అక్కడ కడిగి పెట్టేశాను కదా, సో అది నానే లోపల అయితే మాత్రము ఫస్ట్ షింక్ అయితే మాత్రము పాత్రలన్నీ వాష్ అయితే చేసేసుకుంటున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఆ గిన్నెలు అవన్నీ కూడా దీంట్లోకి అయితే వేసేస్తూ ఉంటాను. సో అంతే కదా, ఎంతైనా ఆడవాళ్ళకి పని ఎంత చేసినా కూడా ఏదో తెలియని ఇది ఉండనే ఉంటుంది కదా. బట్ నిజంగా చెప్పాలి అంటే చేసే వాళ్ళకైతే మాత్రము హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ నాకు ప్రజెంట్ అయితే మాత్రం, నా ప్రజెంటే కాదు కానీ నాకు పెద్దగా అంత ఓపిక తెచ్చుకుని అయితే మాత్రం చేయాలి అని ఉండదు. నిజంగా చెప్పాలంటే నేను చాలా అంటే చాలా లేజీ ఫెలోననే చెప్పాలండి. అంటే నాకు సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోతూ ఉంటానండి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీ అన్ని పనులు చేసుకొని అయితే మాత్రం తొందరగా అయితే వెళ్ళిపోతాను. ఇంకా హరికి ఆఫీస్ ఉన్నప్పుడు, పాపకు స్కూల్ ఉన్నప్పుడు కంపల్సరీ పనులు అయితే మాత్రం చకచకా చేసేసుకుంటా. ఎందుకంటే వాళ్ళని టైంకి పంపించాలి కాబట్టి. ఈ లీవ్ టైంలోనే కొంచెం నెగ్లిజెన్స్గా అయితే మాత్రం ఉండిపోతాను. సో ఇక్కడ అన్నీ మాత్రం పాత్రలు అంతా కడిగేసాను, షింక్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా వంట పని అయితే మాత్రం స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు కాబట్టి, ఎందుకంటే లేచిందే లేట్ కాబట్టి టీతో ఒకరు కాఫీతో ఒకరు అడ్జస్ట్ అయిపోయాం. బట్ మామూలుగా నేనైతే మాత్రము బ్రేక్ఫాస్ట్ పెద్దగా అయితే తిననండి. ఎప్పుడో ఒకసారి తను కూడా బ్రేక్ఫాస్ట్ పెద్దగా ప్రిఫర్ చేయడు, హాలిడేస్ టైంలో మాత్రమే తింటాడు. బట్ ఈరోజు తను లేట్గా లేచాడు కాబట్టి తను కూడా బ్రేక్ఫాస్ట్ లేదు. ఇంకా పాప అంటారా, తను ఇంకా లేయలేదు, దాన్ని లేచిన దాకా చూడాలి. సో ఇప్పుడైతే మాత్రం నేను రైస్ పెట్టేసి అయితే షాప్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇంట్లో టమోటా లేదు కాబట్టి. తనైతే మాత్రం లేసి అక్కడ చూస్తూ ఉండదు చూడండి. టమోటా తీసేసుకుని కందిపప్పు కూడా తీసుకోవాలనుకుంటున్నానండి. బట్ నాకైతే ఈ ఇల్లు, నేను ప్రజెంట్ ఉన్న ఇల్లు అయితే ఎంతో ఇష్టం. ఎందుకంటారా, మా ఇంటి నుంచి చూస్తే మాత్రం అది మెయిన్ రోడ్ అండి. 2 minutes అక్కడే అంగళ్ళు అన్నీ ఉంటాయి, పెద్దగా దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో నేనైతే మాత్రం అంగడి నుంచి వచ్చేసి మాత్రము తను అక్కడ నాకు ఆర్డర్ వేసి చిప్స్ కావాలి, బిస్కెట్ కావాలి, తనకి చిప్స్ బిస్కెట్ తీసుకొని వచ్చాను. మళ్ళీ అలాగే తొగరి బెళ్ళ అయితే తీసుకొని వచ్చాను. అదేనండి కందిపప్పు అయితే 180 rupees. అంటే నార్మల్గా నేను మంత్లీకి ఒకసారి తీసుకుంటే కందిపప్పు అయితే ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా అయితే మాత్రం మార్కెట్ దీనికైతే వెళ్ళలేదండి, సరుకులకైతే వెళ్ళలే. ప్రజెంట్కి అయితే మాత్రం కందిపప్పు తీసుకొని వచ్చాను. కందిపప్పుతో పాటు
తెల్లగడ్డలు అయితే తీసుకున్నానండి. మర్రి తెల్లగడ్డలు ఏమండి చాలా అంటే చాలా రేటుగా ఉంది, 400 రూపీస్. మళ్ళీ 1/4 కేజీ టమోటో అయితే తీసుకున్నాను. నాటు టమోటా లేదండి, నాకైతే ఈ బెంగుళూరు టమోటా అస్సలు వాడను, నాకైతే ఇష్టమే ఉండదు. బట్ ఇంకేం చేయలేక ప్రజెంట్కి ఇప్పుడు కర్రీ చేయాలి కాబట్టి ఒక 1/4 కేజీ టమోటో అయితే తీసుకున్నాను. టమోటాలు కూడా కేజీ 80 రూపీస్ అంట. సో ఆ టమోటాలు అయితే మాత్రం 25 రూపీసే తీసుకున్నాను. మొత్తం ఇవన్నీ కలిపి 260 రూపీస్ ఏమో అయిందండి. 1 కేజీ కందిపప్పు, టమోటో, వెల్లుల్లి ప్లస్ పాపకు బిస్కెట్, కురుకురే అంతా కలిపి 280 290 రూపీస్ ఏమో తీసుకున్నాడు. పప్పులు కూడా ఆల్మోస్ట్ అయితే రేట్ అయితే ఎక్కువైపోయినాయి. బట్ డీమార్ట్లో అయితే మాత్రం నాకు ఎందుకో కందిపప్పు అయితే నచ్చలేదండి. అంటే పెద్దగా టేస్ట్ కూడా అనిపించలేదు. ఇంకెప్పుడు నేను అంకుల్ దగ్గర మాత్రమే తీసుకుంటాను. ఈ గ్లాస్ అయితే 2 గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే మాత్రం గురుగాకు పప్పు వేసి చేస్తున్నాను. సో మాకు ఇప్పటికీ నైట్కి దీన్ని అయితే మాత్రం మంచిగా అయితే వాష్ చేసుకొని వచ్చేస్తాం. సో ఇక్కడైతే మాత్రము పప్పు అయితే మాత్రం ఒక 2 టైమ్స్ అయితే మాత్రం నేనైతే మాత్రం వాష్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా దీంతో పాటు పప్పుకైతే మాత్రం నేను గురుగాకు పప్పు వేసి అయితే చేస్తున్నాను. దీంట్లో ఏం లేదండి, ఈజీగానే చేసుకోవచ్చు. నేను సింపుల్గా చాలా బాగుంటుందండి. నేను 2 గ్లాస్ పప్పుకైతే మాత్రం 3 టమోటోస్ అయితే తీసుకున్నాను. అది మన నాటి టమోటోస్ వేస్తుంటే ఇంకా బాగుండేదండి. ఏంటంటే బెంగుళూరు టమోటో ఏమంటే కొంచెం స్వీట్ ఉంటుందండి. సో అందుకే ఇంకా 3 టమోటోస్ మాత్రమే తీసుకుని దాన్ని అయితే సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకున్నానండి. ఈ 3 టమోటోస్తోకి నేనైతే మాత్రం ఒక 2 చిన్న ఈరుల్లి అయితే తీసుకుని ఈరుల్లి కూడా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. అలాగే దీంట్లో అయితే మాత్రము ఒక 5-6 రెబ్బలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి అయితే బాగా వేసుకునేసి దీంట్లోకి అయితే మాత్రము ఒక 10-12 పచ్చిమిరపకాయలు అయితే మాత్రం మీ స్పైస్ తగ్గట్టుగా వేసేసుకోండి. యాక్చువల్గా గురుగాకు చెప్పాలంటే మాత్రము సాటర్డే రోజు తీసుకున్నానండి. ఈరోజు ఈ వీడియోస్ షూట్ చేస్తున్నది వచ్చి వెడ్నెస్డే October 2 గాంధీ జయంతి రోజు. అది ఫ్రిడ్జ్లో పెట్టే కొద్దికి ఏమైపోయిందంటే మొత్తం ఐస్ లాగా అయిపోయింది. సో పెద్దగా ఫ్రెష్గా అయితే లేదండి. దీంట్లోనే కొంచెం సాల్టు, పసుపు, ధనియా పొడి కూడా వేస్తాను. ధనియా పొడి వేస్తే ఆకుపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకే నేను అంటే కారం వేయను, ధనియా పౌడర్ మాత్రం వేస్తానండి. ఇదొక డిఫరెంట్గా నేనైతే మాత్రం చేస్తాను టమోటా పప్పు. దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టుకుని చింతపండు అయితే ఉంది. ఒక నిమ్మకాయ అంత సైజు స్మాల్ది దీంట్లోకి అయితే వేసేసాను. సో గురుగాకైతే మాత్రము అది ఏం చేయిందంటే, అంటే 3 డేస్గా నుంచి చేద్దామని అనుకున్నానండి. అసలు అంటే ఆ పప్పు అయిపోయింది కదా. సో ఇంక పప్పు తీసుకొని వచ్చే ఓపిక లేకుండా పప్పు అంటే గురుగాకు పప్పు అయితే చేయలేదు. దానికి టైం అయితే ఈరోజు అయితే వచ్చిందండి. సో అంటే ఫ్రెష్గా లేదు కానీ టేస్ట్ మాత్రం కర్రీ చేశాక చాలా బాగుండిందంటే. అంటే నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే ఆకుకూరలు అయితే యూస్ చేస్తాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇలా ఐస్ అయినాక వాటర్లో వేస్ట్ చేయడం అయితే మాత్రం అనుకున్న ఫస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ టేస్ట్ మాత్రం అంటే చాలా బాగా అయితే వచ్చిందండి. సో ఈ పప్పునైతే మాత్రం నేను ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ అన్నం కూడా పొంగైతే వచ్చేసింది. సో నేనైతే మాత్రం ఇక్కడైతే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే అన్నం రెడీ అయిపోతుంది కదా. సో ఈ పక్క అయితే మాత్రం పప్పు అయితే పెట్టేసుకుందాం అనేసి వెనక 2 స్టవ్లు సిమ్లోగా అంటే సన్నం అంటూ వస్తుందండి. ముందు 2 స్టవ్లు వచ్చి హై ఫ్లేమ్లోనే ఉంటుంది. హై ఫ్లేమ్లో వద్దు, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి కర్రీస్ చేద్దాం అనేసి ఒక పక్క అన్నము, ఒక పక్క అయితే మాత్రం పప్పుకైతే పెట్టేశానండి. ఇంకా నంచుకోవడానికైతే బెండకాయలు అయితే మాత్రం ఫ్రై చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంకొకటి ఏమంటే నా కూతురు అయితే ఇది బోటీలు అడిగిందండి. ఇదైతే మాత్రము నాకు ఈ బోటీలు చూస్తుంటే చిన్ననాటి మెమరీసే గుర్తొస్తుంటాయండి. చిన్నప్పుడు మనకు ప్యాకెట్లలో రెడీమేడ్గా చేసి అమ్మేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే చేయకుండా కూడా అమ్ముతూ ఉన్నారండి. కాలం మారే కొద్దిగా పద్ధతులు ఇవి కూడా మారిపోతూ ఉంటాయి కదా. సో పప్పు అయితే మాత్రం 3 విజిల్స్ అయితే వచ్చేసింది. పప్పు అయితే మాత్రం ఎనిపేసి తిరగబాత అయితే మాత్రం పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ అటే టైము బెండకాయ ఫ్రై కూడా చేసేసాను. సో వీడియో ఎవరికైనా కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది వెళ్ళి చూసేసేయండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై మాత్రం. బెండకాయ ఫ్రై అయితే మాత్రం మా ఇంట్లో ఏదైతే అందరికీ అంటే చాలా ఇష్టం. మెయిన్ చెప్పాలంటే పాపకి చాలా ఇష్టం ఈ బెండకాయ ఫ్రై అయితే మాత్రం. వంటలన్నీ చేసే కొద్దికైతే ఆల్మోస్ట్ అయితే 1 o'clock అయిపోయిందండి. సో ఇంకైతే మాత్రము మేమందరం కూర్చొని అయితే మాత్రం కలిసి అయితే ఇలా తినేస్తున్నాం. బట్ ఇక్కడ నిజం చెప్పాలి అంటే మాత్రము ఇలా కలిసి తినడం అనేది మాత్రం రేర్ అండి. చాలా రేర్. అంటే వీక్లీలో 1 time or 2 times సాటర్డే సండే చెప్పచ్చు. ఒక్కొక్కసారి సాటర్డే కూడా వీలుండదు.
తను ఎప్పుడో తింటాడు, నేను ఎప్పుడో తింటాను, పాప ఎప్పుడో తింటుంది. సో కలిసి తినడం అనేది మా ఇంట్లో మాత్రము అస్సలు ఉండదు. సండే ఉంటే ఉండొచ్చు, సండే ఉంటుంది. సాటర్డే సండే అనుకోండి, సాటర్డేస్ కూడా వన్ టైం ఉంటుంది, వన్ టైం అయితే ఉండదు. సో మేమైతే మాత్రం కూర్చొని అయితే తినేసాము. అంతలోపే అమ్మ ఫోన్ చేసింది, అమ్మతో మాట్లాడుతూ ఇంకా అన్న కూతురుతో మాట్లాడుతూ అయితే మాత్రం ఇక్కడైతే మేమైతే తినేసాము. కానీ నా కూతురు చూడండి, ఇంకా అది తినేసరికి ఇంకొక గంట సేపు అయితే పడుతూ ఉంటుందండి. ఇంకా కింద అయితే అన్నం అంతా చిన్నింది కదా, సో ఇంక తొక్కుతూ ఉంటామనేసి నేనైతే మాత్రం తిన్న వెంటనే మొత్తం హాల్ అయితే మాత్రం క్లీన్ చేసేసుకున్నానండి. అప్పటికైనా అది అరుస్తున్నా కానీ అస్సలు కదలదు. నార్మల్గా అయితే రెగ్యులర్గా నేనే తినిపిస్తూ ఉంటానండి. తనకి ఏమైందంటే నేను తినిపిస్తే తొందరగా తినేస్తుంది. తనైతే తినడం అంటే చాలా లేటు. ఆల్రెడీ స్కూల్లో అయితే కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారండి. అంటే మీ పాప ఫుడ్ సరిగా తినట్లేదు, చాలా అంటే చాలా లేట్ అవుతుంది, లంచ్ బ్రేక్ ఇచ్చేదే 1 అవర్ ఇస్తారు, తను 1 అవర్ కూడా లంచ్ అయితే ఫినిష్ చేయట్లేదు, సో మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఇంట్లో అని ఆల్రెడీ నాకు ఈ 4 మంత్స్ స్కూల్లో ఆల్రెడీ 3-4 టైమ్స్ అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. అందుకే తనకి మ్యాక్సిమం తనకే సెల్ఫ్గా తినమని అయితే అలవాటు చేస్తాను. బట్ నేను అరుస్తుంటే మాత్రమే తొందరగా తింటుందండి. నేను కానీ వదిలేసాను అనుకోండి, గంటలు కూర్చొని తింటూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, నేను అరుస్తూ ఉన్నా తినమనేసి, తింటాహా నా మూవీ చూసుకుంటూ ఫుడ్ అయితే తింటూ ఉంది. మళ్ళీ నేను అరవంగా ½ అన్ అవర్ తర్వాత అయితే మాత్రం ఫినిష్ అయితే చేసిందండి. సో ఇక్కడ మేమంతా ఫుడ్ అంతా తినేసాక మాత్రము ఇక్కడైతే మాత్రము మేమైతే ఏదో హర్రర్ మూవీ, హిందీ మూవీ అయితే చూస్తున్నారండి వీళ్ళు. నేనైతే మాత్రము మార్నింగ్ బట్టలు మిషన్కి వేసాను కదా, ఆ బట్టలు అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం ఆరేస్తున్నానండి. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు హాఫ్ డే అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ అయితే ఇక్కడ ఏమైతే వర్షం పడుతుంది. అందుకే ఫస్ట్ బట్టలు ఆరేసేద్దాం అనేసి నేనైతే మాత్రము బయట అయితే మాత్రం ఫస్ట్ మిషన్లో నుంచి బట్టలన్నీ తీసేస్తున్నానండి. మిషన్లో నుంచి బట్టలు తీసి బట్టలు అయితే మాత్రం ఆరబెడుతూ ఉన్నాను. అప్పటికే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది, లైట్గా వర్షం పడేలాగుంది. పెద్దగా వర్షం పడినా మాకైతే బట్టలు అయితే తడవదు కాబట్టి, సో ఇంకా మిషన్లో అలా పెట్టడం నాకైతే నచ్చదండి. ఒకలాగా డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది కదా, సరే వర్షం పడితే మళ్ళీ తీసుకుందాంలే అనేసి మాత్రం నేనైతే మాత్రము బట్టలు అయితే మాత్రం ఆరేస్తున్నాను. బట్ నిజం చెప్పాలి అంటే నిజంగా మనం హ్యాండ్ వాష్ ఎంతో బెస్ట్ అండి. ఈ మిషన్ ఏమో కానీ అసలు ఇంకా గతి లేక మిషన్లో వాష్ చేస్తున్నట్టు అయిపోయిందండి పరిస్థితి అయితే మాత్రము. మన హ్యాండ్ వాష్తో చేసినట్టు అంటే అంత క్లీన్గా అయితే మాత్రం మిషన్ అయితే వాష్ చేయదు. ఇంకంతా మిషన్ బట్టలంతా వేసేసాక అలాగనే ఒక 2 అవర్స్ పడుకున్నాను. ఈవినింగ్ అయితే మా బ్రదర్ అయితే వచ్చాడు, చాక్లెట్స్ అయితే తెచ్చి ఇచ్చినాడు పాపకి. సో అదే ఇక్కడైతే మేమైతే తింటూ ఉన్నామండి. ఇక్కడైతే ఇంగ్లీష్ మూవీ పెట్టింటే ఆ మూవీ చూస్తూ తింటున్నాం. ఇక్కడ నా కూతురు చూడండి, తన ఐస్ క్రీమ్, తన డైరీ మిల్క్ చాక్లెట్ని ఎలా చూపిస్తూ ఉందో. ఇక్కడ నన్ను మమ్మీ వీడియో తీ అని చెప్తూ ఉంది. తనకైతే మాత్రం నేనైతే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేసేసాము. అలాగే నేను కాసేపు కూర్చొని అయితే ఈవినింగ్ అయితే మాత్రం మూవీ చూసామండి. సో ఇక్కడ నా కూతురికి ఏంటి కొట్లాడైతే, నాకు చాక్లెట్ అయితే మాత్రం నేను తినేసానండి. తనని చాక్లెట్ అడుగుతూ ఉంటే మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. బట్ నేను ఆ డైరీ మిల్క్ చాక్లెట్ చూస్తే మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేను. సో ఇంక తనని అడిగితే ఇంకా లాస్ట్లో 2 పీస్ తను అరుస్తుంది, నీకు ఇచ్చానుకో మొత్తం నువ్వే తినేస్తావు మమ్మీ, నేను ఇవ్వను, ఉండు నేనే తీసిస్తాను అని చెప్తూ ఉంది. సరే నాకైతే మాత్రం తనైతే మాత్రం ఒక 2 పీసెస్ అయితే మాత్రం ఇచ్చి నాకైతే వార్నింగ్ ఇచ్చి, ఇంకైతే నన్ను అడగద్దు, నా దగ్గర లేదు అనేసి. సో నేనైతే మాత్రం ఆ చాక్లెట్ తింటూ, లేదా ఇంగ్లీష్ మూవీ ఏదో వచ్చుంటే కొరియన్ మూవీ అనుకుంటా, అది కొరియా వాళ్ళది, ఆ కొరియన్ మూవీ చూస్తూ ఉన్నాను. నేను కాసేపే చూసానండి, ఎక్కువసేపు కూడా చూడలేదు, ఎందుకంటే నాకు ఆ మూవీ నచ్చలేదు కాబట్టి. ఇంకా నైట్కి నేను మధ్యాహ్నం చేసిన అన్నము పప్పే ఉందండి. బయట వెళ్ళాలనుకున్నాం, బట్ బయట అయితే వెళ్ళలేదు. ఇంక నంచుకోవడానికి ఏమీ లేదంటే మాత్రము ఇక్కడ మా దగ్గర బీడియా కాంప్లెక్స్ దగ్గర మేము ఉండేది బన్శంకరిలో కాబట్టి అక్కడే కాంప్లెక్స్ దగ్గర అయితే గోబీ అన్న తెచ్చుకుందామని అయితే వెళ్ళామండి. బట్ ఇక్కడైతే మాత్రం రవి గోబీ అని ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నియర్ బన్శంకరి బీడియా కాంప్లెక్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బట్ వీళ్ళు ఏమంటే గోబీ అయితే మాత్రము కాలీఫ్లవర్తో చేయరండి, క్యాబేజ్తో చేస్తారు. బట్ ఓకే కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడైతే బాగుంటుంది. ఇంకా వర్షం పడుతూ ఉంది అయినా వెళ్ళి తన గోబీ తెచ్చుకున్నాడు. నేనైతే మాత్రము నాకు పాపకైతే మాత్రం గోబీ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాం. యాక్చువల్గా నేను పన్నీర్ తెచ్చుకోవాలనుకున్నాను కానీ పన్నీర్ అయిపోయిందని చెప్పాడు. సో ఇంకేదో ఒకటి కదా అనేసి తీసుకుని అయితే వచ్చేసామండి. సో నైట్ డిన్నర్కి అయితే మాత్రం మేమైతే ముగ్గురం కూర్చొని అయితే తినేస్తున్నాం. బట్ నిజం చెప్పాలంటే మాత్రం వాడు ఎంత స్పైసీ, నేను చెప్పాలనుకున్న స్పైసీ లెస్ అని చెప్పేసి ఇంక వర్షం పడుతుంటే నేనైతే మాత్రం మర్చిపోయా, స్పైసీ అయితే మాత్రం దుమ్ము దులిపేశాడండి. అసలు
నాకైతే మాత్రము నాకే గోబ గుయ్యి అంటుందో తింటుంటే. ఆ పిల్ల అయితే మాత్రం నా కూతురు అయితే ఫస్ట్ వెయ్యి మమ్మీ అని చెప్పింది. నేను ఫస్టే అడిగా తింటావా అంటే తింటాను మమ్మీ వెయ్యి అని చెప్పింది. అది 2 స్పూన్ నేనైతే మాత్రం తినేసానండి. అది 2 స్పూన్స్ పెట్టుకునింది కానీ 2 స్పూన్స్ తిన్నాక స్పైసీ దానివల్ల అస్సలు తినలేకపోయింది. సరే వెళ్ళి కచప్ అయితే తెచ్చుకోమన్నానండి. ఫ్రిడ్జ్లో టమాటో కచప్ ఉంది, ఇలా టమాటో కచప్ తెచ్చుకోమంటే వద్దులే మమ్మీ నేను అలానే తినేస్తాను అని చెప్పింది. బట్ తన వల్ల కాకుండా మళ్ళీ వెళ్ళి తను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అయితే తనైతే మాత్రము టమాటో కచప్ అయితే మాత్రం తెచ్చుకున్నదండి. ఆ టమాటో కచప్తో కూడా ఒక 2 స్పూన్స్ అయితే మాత్రం తిన్నది. మళ్ళీ అస్సలు పాపం తినలేక అయితే పోయింది. నేను అడిగా అప్పటికి కూడా సరే పెరుగన్నం పెడతాను తిను అంటే వద్దు మమ్మీ నేను తింటానులే అని చెప్పింది. అదే పిల్లలు అంటారు కదా తినేది కొంచెం అయినా ఆత్రం అనేది చాలా ఎక్కువ కదా. సో తను ఏదో తినేసేవాళ్ళు అనేసి అనుకున్నది కానీ అసలు తినలేకపోయింది. నాకేసింది. బట్ నిజం చెప్పాలంటే నేను ఎవరి ఎంగలి చేసి తిన్నండి. ఎందుకంటే నాకు తింటే నాకు నోటికి పుండు వచ్చేస్తుంది. సో మీలా కూడా ఎవరైనా ఇలా ఉన్నారా అంటే అది ఈవెన్ పిల్లలైనా సరే ఎవరైనా సరే అలా ఒక తింటే ఏమన్నా నోటికి ఏమన్నా అవుతుందని. బట్ నాకైతే ఉందండి. అలా మీకు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నన్ను ఇప్పుడు కూడా అందరూ తిడుతూ ఉంటారు, ఎందుకు నీ కూతురే కదా నువ్వు తినచ్చు కదా అని. బట్ నాకు నచ్చదండి అసలు. నేను వేరే వాళ్ళ ప్లేట్లో నుంచి కూడా తీసుకోవాలన్నా కానీ నాకు అది ఇష్టం కూడా. అది ఎవరైనా సరే ఈవెన్ అమ్మ నాన్న సరే ఎవరైనా హస్బెండ్ అయినా సరే అది మాత్రం నాకు నచ్చదు. ఎవరి ప్లేట్లోనే తీసుకుని అలాగే నా ప్లేట్లో ఉన్నది కూడా నేను ఎవరి ప్లేట్లోకి వేయనండి. అది నాకు నచ్చదు. అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. సో ఇంకా మేమందరం తినేసాము. తిన్నాకైతే మాత్రం నా దివానాన్ని ఆల్రెడీ గబ్బు లేపేశారు. ఇంకా హాలిడే కదా ఇంక ఇలానే ఉంటుందండి. ఇల్లు ఎన్నిసార్లు తోసి ఎన్నిసార్లు ఇందైనా తోస్తూనే ఉండాలి, క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇంక అందరం తినేసాకైతే నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. నేను ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే మా కూతురు ఏం చేస్తుందో చూడండి. ఆ కెమెరా ముందుకు వచ్చి నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం చూశానండి. తను వండుకొని ప్లీజ్ మమ్మీ నాది అలాగే ఉంచు అని చెప్పింది. సో అలాగే అయితే మాత్రం తన వీడియో అయితే ఉంచేసాను. చూడండి తను ఇక్కడ టమోటా కచప్ తెచ్చుకున్నాం కదా, ఆ టమోటా కచప్ తెచ్చుకొని నేను సెల్ఫీ క్యామ్ ముందు పెట్టున్నాను. ఆ కెమెరా ముందు చూడండి ఏం చేస్తుంది. ఆ టమోటా కచప్ ఎత్తుకొని దాన్ని నాక్కుంటూ దాన్ని గబ్బు చేసుకుంటూ ఎక్కిరిస్తూ మిమ్మల్ని చూడండి దాన్ని రచ్చ చేస్తూ ఉన్నది. మళ్ళీ నైట్ అయితే మాత్రం నేనైతే ఆయిల్ పెట్టుకున్నానండి. తల అయితే భయంకరంగా ఇదిగా ఉనింది. సో నేనైతే మాత్రం నీట్గా తల చూసిన బయట చూడండి ఎంత క్లైమేట్ అయితే మాత్రం బయట ఎంత చల్లగా ఎంత బాగుంది. అసలు అయితే మాత్రం వర్షం పడింది కదా, చాలా చల్లగా గాలి వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఈ రోజుతో అయితే ఎండ్ అయిపోయింది. మీ ఎంత బాగా కాకపోయినా ఏదో నా డైలీ రొటీన్ అయితే మాత్రం ఇలానే ఉంటుందండి. డైలీ అని చెప్పనుగానే ఒక్కొక్కలాగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మీ అందరికి ఈ వీడియో నచ్చితే మరి ఏం చేయాలి? లైక్ చేయాలి, అలాగే షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.